నమస్తే. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్గా మార్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే రాముడి పేరుతో ఉన్న జిల్లా పేరును మార్చడానికి కారణమేంటి? బీజేపీ ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్కు రాముడంటే అంతటి ద్వేషమా? గతంలో పేర్ల మార్పుపై బీజేపీని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు మార్చినట్లు? ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఇది చేస్తోందా? చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మెమరాండం సమర్పించడంతో జిల్లా పేరు మార్చాలనే ప్రతిపాదన ఊపందుకుంది. శివకుమార్ రామనగర ఇన్ఛార్జి మంత్రిగా బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కూడా ఉన్నారు. అంతేకాదు, శివకుమార్ సొంత జిల్లా రామనగరం. గత ఏడాది అక్టోబర్లో ఆయన తొలిసారిగా పేరు మార్చాలని ప్రతిపాదించారు. రామనగర జిల్లాకు చెందిన నాయకులు డీకే శివకుమార్ నేతృత్వంలో తనను కలిశారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మొదటి నుంచి ఈ ప్రాంత ప్రజలు తమను బెంగళూరులో భాగంగా చేయాలని భావించారని, అందుకే జిల్లాకు బెంగళూరు సౌత్ జిల్లాగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలో కేబినెట్ సమావేశంలో ఆమోదిస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. రామనగర జిల్లా రాజధాని బెంగళూరుకు దగ్గరగా ఉంది. దీనికి బెంగళూరు సౌత్ అనే పేరుతో పిలిస్తే ఇక్కడ కూడా అభివృద్ధి చెందుతుంది అన్నది కాంగ్రెస్ ప్రధాన వాదన. ఇది బ్రాండ్ బెంగళూరుకు కూడా గుర్తింపు తీసుకువస్తుందని కాంగ్రెస్ చెబుతుంది. అయితే పేరు మారిస్తే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా అన్నదే ఇక్కడ ప్రధాన సందేహం. ఎక్కడైనా పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ రావడం అన్నది పేరుతో ముడిపడిన అంశం కాదు. నిజానికి పేరే ప్రధానమైతే బెంగళూరులో తప్ప మిగిలిన ఏ ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఉండవు. కర్ణాటకలోని బెంగళూరు, కోలార్, తుముకూరు ఇండస్ట్రియల్ కారిడార్, బెళగావి, ధార్వాడ రీజియన్, మైసూరు, మండ్య రీజియన్లలో పరిశ్రమలు ఉన్నాయి. కాంగ్రెస్ వాదిస్తున్నట్లు నిజంగా పేరుతోనే అభివృద్ధి అయితే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉండేవా? అసలు ఈ డిమాండ్ను స్థానికులే ముందుకు తీసుకువచ్చారని, అక్కడి ప్రజలు పదే పదే కోరుతున్నందుకే తాము ఈ ప్రతిపాదనకు ఓకే చేశామని కాంగ్రెస్ అంటోంది. అక్కడి స్థానికుల్లో ఈ ఆలోచన ఏమీ లేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ఈ డిమాండ్ను లేవనెత్తారు. శివకుమార్కు ఈ జిల్లాలో భూములు ఉన్నాయని, పేరు మార్పుతో వీటి విలువ పెంచుకోవడానికే శివకుమార్ ఈ డిమాండ్ను తెరపైకి తీసుకువచ్చారని బీజేపీ ఆరోపిస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. హిందువులను అత్యంత కిరాతకంగా చంపిన టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలు జరపడం నుంచి మైనారిటీ సంక్షేమానికి అత్యధికంగా నిధులు కేటాయించడం వరకు కాంగ్రెస్ చేయని పనంటూ లేదు. ఒక రకంగా చూసుకుంటే హిందువులను ఇబ్బందులకు గురి చేస్తూ మైనార్టీలను సంతుష్టీకరణ చేయడానికి ఎన్నో పనులని చేసింది. కొద్ది నెలల క్రితం ఓ మొబైల్ షాపులో హనుమాన్ చాలీసా పెట్టుకుంటే అతడిపై కొందరు ముస్లింలు వచ్చి దాడి చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకుని సిద్ధరామయ్య ప్రభుత్వం తిరిగి షాపు యజమానిపైనే కేసు నమోదు చేసింది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు 100 కోట్లు కేటాయించింది. ఈ విధంగా మైనార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే రామనగర్ పేరును మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా ఇదే అంశంపై విమర్శలు ఎక్కుపెడుతోంది. కమలం పార్టీ కూడా గతంలో ఎన్నో నగరాలకు పేర్లను మార్చింది. అయితే అవి మన దేశ సంస్కృతి ఆధారంగా జరిగాయి. భారత్లో మొఘల్ పాలకుల పేరిట ఉన్న అనేక నగరాలకు యోగి ఆదిత్యనాథ్ పేర్లు మార్చారు. ఈ దేశంలో విధ్వంసానికి పాల్పడిన వారి పేర్లను కాకుండా దేశహితం కోసం పాటుపడిన వారి పేర్లు ఉండాలని కమలం పార్టీ భావించింది. అందుకనుగుణంగా ఆయా నగరాలకు పాత పేర్లను తిరిగి తీసుకువచ్చారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ చేసిందేమిటి? దేశమంతా మతాలకు అతీతంగా ఆరాధించే రాముల వారి పేరుపై ఉన్న నగరానికి పేరు మార్చడం వెనుక కారణమేంటి? నిజానికి బీజేపీ ఆరోపిస్తున్నట్లు దీనికి బుజ్జగింపు రాజకీయమే కారణమా? అదే అయితే కాంగ్రెస్ పెద్ద తప్పిదమే చేసినట్లవుతుంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజల డిమాండ్ మేరకే పేరును మారుస్తున్నట్లు తెలిపింది. అదే కాంగ్రెస్ తెలంగాణలోనూ అధికారంలో ఉంది. ఇక్కడ హైదరాబాద్ పేరును మార్చాలనే డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా ఉంది. హైదరాబాద్ పేరు నిజాం నవాబుల పేరిట వచ్చిందని, అంతకుముందు దీన్ని భాగ్యలక్ష్మి అమ్మవారి పేరిట భాగ్యనగర్ అని పిలిచేవారని చెబుతుంటారు. అందుకే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ అని మార్చాలనే డిమాండ్ను ఎంతో మంది వినిపిస్తున్నారు. మరి ప్రజల డిమాండ్ మేరకు కాంగ్రెస్ పార్టీ పేరును మార్చుకోదలిస్తే హైదరాబాద్ పేరును ఎందుకు మార్చదు? రామనగర పేరు మార్చడానికి లేని అడ్డంకి హైదరాబాద్కు ఎందుకు వచ్చింది? ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది కాగానే స్కామ్ల పుట్ట బయటపడుతుంది. కొద్ది రోజుల క్రితం ముడా స్కామ్ బయటపడింది.
సీఎం సిద్ధరామయ్య తన భార్యకు అక్రమంగా ప్రభుత్వ భూములు దారాదత్తం చేశారన్నది ప్రధాన అభియోగం. దీనికి తోడు కొద్ది రోజుల క్రితం కార్మిక చట్టాల్లో సవరణలు చేయాలని భావించింది. కార్మికులు రోజుకు 14 గంటలు పనిచేసేలా నిబంధనలను సవరించడానికి ప్రయత్నించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. యువత ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తమను కార్మికులు అనుకుంటున్నారా, కూలీలు అనుకుంటున్నారా అని ప్రశ్నించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సైతం వెనక్కి తగ్గింది. ఈ వివాదాలన్నిటి నుంచి దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రస్తుతం జిల్లా పేరును మార్చబోతోందని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా రామనగరం జిల్లా పేరును మార్చడం వల్ల కాంగ్రెస్ పెద్ద తప్పిదానికే పాల్పడిందని విశ్లేషకులు చెప్పేమాట. కాంగ్రెస్ ఈ విధమైన తప్పిదాలకు పాల్పడడం వల్ల హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రాక మానదు. ముఖ్యంగా కర్ణాటక రాజకీయాల్లో హిందుత్వ అంశం చాలా కీలకమైంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంఖ్యలో మఠాలు కర్ణాటకలోనే ఉన్నాయి. అందులోనూ అక్కడి మఠాల్లో రాజకీయ ప్రభావం ఎక్కువ. చాలా మంది మఠాధిపతులు రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. రాజకీయాల్లో వీరి ప్రభావాన్ని కాంగ్రెస్ గుర్తించాల్సి ఉంది. లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.